ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా మనకి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకుందాం. శుక్ర గురువులు మిథున రాశిలో సంచారం చేయటం, ఆగస్టు 21వ తారీఖున మరి శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే రవి బుధులు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే ఆగస్టు ద్వితీయార్థంలో రవి సింహరాశిలోకి సంచారం చేయటం, అలానే సింహంలో కేతువు, కన్యలో కుజుడి యొక్క సంచారం, అలానే రాహు కుంభరాశిలోను, అలానే మనకి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. ఈ వక్రగతిలో ఉండటం వల్ల మరి శని వక్రగతిలోకి వెళ్ళటం వల్ల కూడా ఫలితాలు అనేవి మారిపోతాయి. శని మీనరాశిలో ఉన్న ఆ మీనరాశిలోనే వక్రస్థితి పొందటం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు మారుతూ ఉంటాయి. సహజంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే, గురువు అతిపెద్ద గ్రహాలైన గురువు శుక్రుడు గ్రహాలని మనం ఒకసారి పరిశీలన చేస్తే, గురువు ఎవరి రాశి నుంచి అయినా కూడా 2, 5, 7, 9, 11 స్థానాలు సుఫలితాలను ఇవ్వటం, శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 8వ స్థానం 9, 11 స్థానాలు సుఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. అలానే ప్రతి గ్రహం కూడా వాళ్ళ రాశి నుంచి ఒక్కొక్క ఫలితం అనేది ఇస్తుంది. అలానే కుజుడు, రాహు, కేతువు, శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాలను ఇవ్వటం, అలానే 2, 4, 6, 11 స్థానాల్లో కూడా బుధుడు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా గోచారీత్యా చెప్పబడ్డాయి కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా మనం చక్కగా చూసుకుని ముందుకెళ్ళినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి తృతీయంలో శుక్ర గురువుల యొక్క కలయిక ఉంది. అంటే ఈ రాశి వాళ్ళకి ఏ గ్రహస్థితులు ఏ గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయో చూద్దాం. మేషరాశికి అధిపతి రాస్యాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల కోర్టు సమస్యల పరిష్కారం కావటం, అలానే అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించటం, భూములు, ఇళ్ళు, అలానే అపార్ట్మెంట్స్, స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. గత కాలంలో ఏదైతే కోర్టు సమస్యలనే ఉన్నాయో ఆ కోర్టు సమస్యలన్నీ కూడా పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో మేషరాశి వాళ్ళకి కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల అందులో రాస్యాధిపతి అయ్యాడు. అలా అష్టమాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. భూములు, అలానే అపార్ట్మెంట్లు, బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళు, కన్స్ట్రక్షన్ వాళ్ళు, కోర్టు సమస్యలు వచ్చిన అన్నదమ్ములు కానీ వాళ్ళందరూ కూడా సఖ్యతగా ఉంటారు. పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే అడ్వకేట్స్ కానీ, జడ్జెస్ కానీ, అలానే కెమికల్ కంపెనీస్ వాళ్ళకి కానీ, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కుజుడు బాగున్నాడు. మరి మిగతా గ్రహాల యొక్క పరిస్థితి ఏంది? మేషరాశి వాళ్ళకి శని వక్రస్థితిలో ఉండటం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఉపశమనం లభిస్తుంది? అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకపోవటం, ఆరోగ్యం గతం కంటే కుదుటపడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే మిగతా గ్రహాల యొక్క ఫలితాలను మనం చూస్తుంటే లాభస్థానంలో రాహు ఉన్నాడు. అంటే మేషరాశి వాళ్ళకి లాభంలో రాహు ఉండటంలో విదేశాలకు వెళ్ళటం, అలానే విద్యార్థులు కూడా విదేశాలకు మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలానే ఇక్కడ ఏదైతే విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా కొన్ని పెట్టుబడులు పెట్టి వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే అబ్రాడ్ వెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే ద్వితీయాధిపతి అయిన శుక్రుడు, అలానే సప్తమాధిపతి అయిన శుక్రుడు 3వ స్థానంలో ఉండటం వల్ల మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాల విషయంలో కొంత అనుకూలంగా ఉంటుంది, ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ కొంత సమయం ఎక్కువగా పట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో మాత్రమే శుక్రుడు బాగుంటాడు. అందువల్ల శుక్రుడు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు. వివాహపరంగా మటుకు కొంత ఆలస్యం జరిగే అవకాశం అనేది ఉంటుంది, ఆలస్యమైనా అవుతుంది. అలానే లగ్జరీ ఐటమ్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలానే లగ్జరీ కార్లలో తిరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. తృతీయంలో గురువు ఉండటం వల్ల విద్యార్థులకి కొంత అధిక శ్రద్ధ పెట్టి తప్పకుండా వాళ్ళు అధిక శ్రద్ధతోటి బాగా చదవటం చాలా మంచిది. వేరే వ్యాపకాల్లో కొంత తగ్గించుకోవాలి. అయితే మేషరాశి వాళ్ళకి డబ్బు అనేది ఒక రకంగా వస్తూ ఉంటుంది. అంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అంటాం మనం. రావటం అనేది వస్తూ ఉంటుంది, పోవటం కూడా జరుగుతుంటుంది. కాబట్టి 25%
కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బును కొంత అదుపు చేసుకొని పొదుపుని పాటించి ముందుకు వెళ్ళటం అనేది మంచిది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఏమిటి అంటే వ్యయాధిపతి అయ్యాడు, దశమాధిపతి గురువు తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఇలాంటి ఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఖర్చును పొదుపును కొంత అదుపు చేసుకోండి. అలానే చతుర్థ స్థానం రవి బుధుల యొక్క కలయిక. చతుర్థ స్థానంలో రవి ఉండటం వల్ల కొంత ఉద్యోగపరంగా కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. రహస్యాలన్నీ కూడా కొంత దాచుకొని ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయం కూడా ప్రతి వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళు అన్ని విషయాలు, ఉద్యోగస్తులు కొంతమంది ఉంటారు, అన్ని విషయాలు చక్కగా అందరికీ చెబుతూ ఉంటుంటారు. ఆ చెప్పడం వల్ల వాళ్ళకి కొంత ప్రమోషన్లు ఆగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే చతుర్థ స్థానంలో బుధుడు ఉండటం వల్ల వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే వీళ్ళకు వచ్చే పంచమ స్థానంలో కేతువు ఉండటం వల్ల కూడా సంతానం ద్వారా కొన్ని ఇబ్బందికరమైన వార్తలు వింటారు. అలానే ఆందోళన చెందాల్సిన పని నేను చెప్పిన పరిహారాలు మీరు పాటించండి. సంతానం డెవలప్మెంట్ చెందలేదు, సంతాన అభివృద్ధి ఎలాగా కొన్ని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కానీ వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. నేను చెప్పిన రెమెడీస్ అనేవి కూడా మీరు పాటించండి. తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా, ఈ రాశులందరూ కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కానీ, అలానే ఆరోగ్యం పరంగా కానీ, విద్య పరంగా కానీ, ఆలోచనల పరంగా కానీ, ప్రమాదాల పరంగా కానీ, అలానే ప్రతి విషయం కూడా ఆలస్యం కాకుండా ఉండాలి అనంటే కొన్ని రెమెడీస్ అనేవి మనం ఖచ్చితంగా ఆ నెలలో పాటించాల్సిన అవసరం అనేది ఉంటుంది. తప్పులేదు. రెమెడీస్ అనేవి ఎక్కడైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పినవన్నీ కూడా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఎప్పుడు కూడా గోచారం అనేది బర్త్ చార్ట్తో సమానం కాదు. గోచార ఫలితాలు కూడా 20% మాత్రమే సపోర్ట్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత కృషి చేస్తున్నా ఆవగింజంత అదృష్టం అనేది ఒకటి ఉండాలంటారు. అంటే మనం కృషి తగ్గట్టు ఫలితం అనేది ఉండాలి. అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలంటే ప్రతి దానికి కూడా ఒక సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ఎంత విషయంలో కూడా మన నెగిటివ్ నిజంగా తెలుసుకోవాలి. ఆ నెగిటివ్లోంచే పాజిటివ్ రావాలి. ఎప్పుడు కూడా రాశిఫలాలు చెప్పేటప్పుడు పాజిటివ్ ఉండాలని ఆలోచన చేయొద్దండి. నెగిటివ్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్లో ఉంటే మనం పాజిటివ్ చేసుకోవాలి. అందువల్లే శ్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడొగరు అంటాడు. అంటే పూర్ణత్వం అనేది మనం సాధించాలంటే నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకోవాలంటే ఏమిటంటే కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ అనేవి చేసుకోవాలి. యజ్ఞయాగాది క్రతువులు, జపాలు, అలానే హోమాలు లాంటివి తప్పకుండా ఇప్పుడు కూడా చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ నెలలో మీరు చేసే రెమెడీస్ అనేవి నేను ప్రత్యేకంగా చెప్తాను. ఆ రెమెడీస్ ఏ విధంగా చేయాలి అనంటే, మనకి ఈ నెలలో శ్రావణ మాసంలో నాగుల చవితి వస్తుంటుంది. ఈ నాగపంచమి రోజున అందరూ కూడా పుట్టలో పాలు పోయటం, 2 జంట సర్పాలను దానం చేయండి. ఎందుకంటే సర్పదోషం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా నాగపంచమి రోజున సర్పదానం చేస్తే చాలా మంచిది. అలానే ఈ నెలలో గురుపుష్యమి యోగం అనేది ఉంది. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కానీ, అలానే ఏదైతే ధనపరంగా ఇబ్బందులు పడుతున్నారో, ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్, ఉద్యోగం నిలకడ లేదా, స్థిరత్వం లేదా, ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటము, అలానే గురువుని యొక్క ఆరాధన చేయటం, శనగలు, అలానే గోధుమలు దానం చేయటం, గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, అలానే శనగలు దానం చేయటం, అలానే పసుపు వర్ణం గల జాకెట్ పీసు దానం చేయటం, అలానే సూర్య నమస్కారాలతో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదవండి. ఎవరికైనా సరే వివాహాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్తున్నాయా, ఆ శుక్రవారం రోజున, ఈ శ్రావణ శుక్రవారం రోజున, వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యండి. అలానే మహాదేవే చ విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆ శుక్రవారం రోజున తప్పకుండా బొబ్బర్లు, అలానే ఎల్లో కలర్ పీసు, అలానే బ్రాహ్మణుడికి దానం చేయండి. దానం చేయటం, అలానే ఆ రోజున వీలైతే కన్యాపాశుపతాస్త్రం, వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి చేసుకోండి. ప్రమాదాలు జరుగుతున్నాయా, మరి కుజుణ్ణి, శనిని ఆరాధన చేయండి. ఈ శ్రావణ శనివారం రోజున తప్పకుండా శని ప్రదక్షిణాలు చేసి నీలాంజన సమాపాతం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అలానే అంగారకుడి యొక్క ఆరాధన శ్రావణ మంగళవారం రోజున తప్పకుండా వాళ్ళ ఆరాధన చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన.
తత్పురుషా విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టండి. మనసుకు శాంతి లేదా, మీరు శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున చంద్రుణ్ణి ఆరాధన చేయండి. ఎలాగా, ఇంటిలో కూర్చొని చంద్రగాయత్రి మంత్రాన్ని చదవండి. క్షీరపుత్రాయుద్ధి అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్. కోర్టు సమస్యలు ఉన్నవాడు కుజుణ్ణి ఆరాధన చేయండి. అలానే ఆరోగ్యపరంగా బాగలేని వాళ్ళు శని రవి కుజుడిని ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి పనులు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆరోగ్యం బాగుండట్లేదు గురువు గారు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి, నాకు బీపీ షుగర్ కంట్రోల్ లేదు అనే వ్యక్తులు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీయుతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చదవండి. అలానే మనస్సుకు బ్రెయిన్ సంబంధించిన స్ట్రోక్స్ కానీ పరాలసిస్ కానీ వస్తే శిరోకంఠపాశుపతాస్త్రాభిషేకం అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రేమించిన వ్యక్తులకి వివాహం కావట్లేదు అనే వ్యక్తులు అబ్బాయి కన్యాపాశుపతాస్రుద్రాభిషేకం, అమ్మాయి వరపాశుపతాస్రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్రుద్రాభిషేకాలు చేసుకుంటే తప్పకుండా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. తప్పకుండా ఈ గోచారరీత్యా చెప్పే ఫలితాలు మీరు అన్నీ కూడా నియమాలన్నీ కూడా మీరు పాటించండి. పాటిస్తే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. నేను చెప్పే ఎప్పుడైనా సరే ఫలితాలన్నీ కూడా శాస్త్రంలో ఉన్న ఫలితాలు మాత్రమే చెబుతాను. ప్రజలందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా, నాయకంటి గారి రాశి ఫలితాలు చూసే వ్యక్తులందరికీ కూడా నేను ఒక సమాధానం చెప్తాను. నిజాన్ని తెలుసుకోండి. నిజం అనేది నిప్పు లాంటిది. అబద్ధ భావాల్లో ఎప్పుడు కూడా నిజంగా ఉండదు. అబద్ధం అంటే తనను తాను మోసం చేసుకున్నట్టు అర్థం. నేను చెప్పే గ్రహాలు వాళ్ళ రాశి సంబంధించిన గోచారం అనే 20% మాత్రం ఫలితం ఉంటుంది. ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉంటుందో బాగుంటుందో తెలుసుకోండి. ఎందుకంటే రకరకాల పుస్తకాల్లో కానీ, వివిధ ఋషులు రచించిన గ్రంథాల్లో కానీ, నేను కూడా దాదాపు 15 గ్రంథాలు రచించాను, రైటర్ని కూడా. అందువల్ల గ్రహాలు ఏ పొజిషన్లో ఉంటే మన రాశి నుంచి మనం గోచారీత్యా చూసుకునేటప్పుడు ఏ రాశి ఫలితాలు ఏ గ్రహాలు బాగున్నాయో ఆ గ్రహాలు మాత్రమే మనకు బాగున్నట్టు. వేరే గ్రహాలు నేను చెప్పినవి చెడు ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు చెప్తాను, ఆ గ్రహాలకి మన నివారణ మార్గాలు కూడా నేను చెప్తాను, అవి పాటించండి. నిజాన్ని తెలుసుకోండి, మీరు మోసపోవద్దండి. ప్రతి గ్రహం బాగుందంటే నేను చెప్తే బాగున్నట్టు, బాగలేదు అంటే బాగలేనట్టే. ఆ ప్రేక్షకులందరూ కూడా ఇది గమనించవలసిందిగా ప్రార్థన.